29th మార్చి అంటే నిన్న సండే ఈవినింగ్ వైజాగ్లో ఉన్న గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ కాలనీ అని చెప్పి ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక 35 years మేల్ ఇండివిజువాలిటీ ఇంకొక 29 years ఫీమేల్ పర్సన్ని చంపేశారు. చంపేసి జస్ట్ అలా వదిలేయలేదు. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. అంటే కొన్ని ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఇంకా కొన్ని ముక్కల్ని బయట ఎక్కడో మూట కట్టి పడేశారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది, దాని గురించి మనము వీడియోలో మాట్లాడుకుందాం. కానీ కారణం ఏంటో తెలుసా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. మనం ఆల్రెడీ ఈ డ్రమ్ గురించి లేకపోతే ఈ కుక్కర్ ఇన్సిడెంట్ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది కూడా జస్ట్ ఒక మీమ్ మెటీరియల్ లాగా మారిపోతుంది. కానీ అంటే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జస్ట్ ఒక మీమ్స్ వేసుకునే పోస్ట్ లాగా మారిపోతుంది. కానీ దిస్ ఈజ్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ థింగ్. అంటే అసలు చూడండి, మీరే అర్థం చేసుకుంటే అసలు మనం ఎక్కడ దాకా వచ్చేసాము. అంటే ఇలాంటి ఇంత గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మనం ఎంత సింపుల్గా తీసుకోవడానికి ఒక మీమ్ లాగా చూసుకుంటున్నాం అంతే. ఈరోజు అసలు అక్కడ ఏం జరిగింది, దీని వెనకాల మోటివ్ ఏంటి, అండ్ అసలు అతను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మెడ్వర్డ్స్. సిహెచ్ రవీంద్ర అని చెప్పి ఒక 35 years ఏజ్ ఓల్డ్ పర్సన్. ఈయన ఇండియన్ నేవీలో ఒక నేవీ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు వైజాగ్లో ఉంటారు. వీళ్ళ రెసిడెన్స్ వచ్చేసి వైజాగ్లో ఉంటారు. అండ్ ఇతనికి పెళ్లి కూడా అయిపోయింది. వాళ్ళ వైఫ్ది వచ్చేసి విజయనగరం. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, అతనికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. అంటే పెళ్ళైన తర్వాత కూడా ఒక లవర్ అయితే ఉంది. ఆవిడ పేరు మౌనిక. అండ్ ఆవిడ ఏజ్ వచ్చేసి 29 years. ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూస్తేనేమో రవీంద్ర వాళ్ళ వైఫ్ కొన్ని వీక్స్ బ్యాక్ నార్మల్గా వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకొన్ని రిపోర్ట్స్ అయితే మాత్రం ఈ రవీంద్రతో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి గొడవ పడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే ఇప్పుడు రవీంద్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ లేదు, ఆవిడ విజయనగరంలో వాళ్ళ పుట్టింట్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ రవీంద్ర వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి, అంటే ఈ మౌనికకి కాల్ చేసి March 29th ఆఫ్టర్నూన్ అంటే నిన్న మధ్యాహ్నము వాళ్ళ రెసిడెంట్స్కి రమ్మని చెప్పి కాల్ చేసి పిలిచారు. అండ్ ఆ అమ్మాయి వచ్చింది. అండ్ ఈవినింగ్ వరకు కూడా వాళ్ళిద్దరూ కొన్ని డిస్కషన్స్ ఏవో జరిగాయి అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. అండ్ వితిన్ మినిట్స్లోనే ఆ అబ్బాయి, ఆ రవీంద్ర అనే వ్యక్తి ఈ మౌనిక అనే అమ్మాయిని చంపేశారు. సో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది. కానీ స్టోరీ ఇక్కడితో అయిపోలా, ఇక్కడే మొదలైంది. చంపేశాడు. చంపేసిన తర్వాత అప్పుడు భయం పట్టుకుంది. అసలు ఈ బాడీని ఏం చేయాలి, ఎక్కడ దాచాలి, ఇలా ఆలోచిస్తూ అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ బాడీని ముక్కలుగా నరికేసి ఎక్కడైనా కానీ సరే పడేస్తే పోలీసులకు దొరక్కపోవచ్చు, ఇక్కడితో మనం క్లియర్ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాడు. సో హీ మేడ్ ఏ చాయిస్. అండ్ ఈ బాడీని ముక్కలుగా కట్ చేసి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో పడేశాడు. ఇంకా కొన్ని బాడీ పార్ట్స్ వచ్చేసి వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. అండ్ మోస్ట్ టెరిఫైయింగ్ పార్ట్, ఆ అమ్మాయి తల. అసలు ఆ అమ్మాయి తల ఎక్కడ ఉంది ఏంటనేది ఇప్పటికీ తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇక్కడ మనకి 2 versions వినిపిస్తున్నాయి. మనం రెండింటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక వర్షన్ చూసుకుంటేనేమో ఈ రవీంద్ర అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఫలాని విషయం, అంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పారు అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్ ఈ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు అని చెప్పి ఈ వర్షన్ అంతా చెప్తుంది. ఆ పోలీస్ వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి సెర్చ్ ఆపరేషన్ చేసి ఇతన్ని, ఈ రవీంద్ర అనే వ్యక్తిని కూడా GPS సిగ్నల్ ట్రాకింగ్తో ఇతన్ని పట్టుకున్నారు అని చెప్పి ఇది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకో వర్షన్ చూసుకుంటే మాత్రం ఈ రవీంద్ర అనే వ్యక్తి తనంతట తానే వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అని చెప్పి ఇంకో వర్షన్ వినిపిస్తుంది. అండ్ ఇదంతా జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళు ఈ బాడీ పార్ట్స్ని కలెక్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం సెర్చ్ చేసి చూస్తే ఈ ఫ్రిడ్జ్లో కొన్ని బాడీ పార్ట్స్ వరకు మాత్రం దొరికాయి. ఇంకా కొన్ని ఐసోలేటెడ్ పొజిషన్లో ఒక బ్యాగ్లో కట్టి పడేసామని చెప్పుకున్నాం కదా, దాని గురించి అయితే ఇంకా వెతుకుతూ ఉన్నారు. అండ్ మోస్ట్ టెరిఫైయింగ్ పార్ట్ వచ్చేసి ఆ అమ్మాయి తల. ఆ అమ్మాయి తల ఇప్పటికీ కూడా ఆ పోలీస్ వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. ఇక్కడ మనం చూస్తే ఒకవేళ రవీంద్ర తనంతట తానే వెళ్ళి లొంగిపోయి ఉండింటే ఈ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడున్నా ఏంటనేది కూడా చెప్పేవాడు కదా. అంటే ఈ వర్షన్లో చూస్తే ఇంకో వర్షన్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పిన వర్షన్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి ఇంకా దొరకలేదు. ఈ రవీంద్ర కూడా క్లియర్గా ఎక్కడ ఉంది ఏంటనేది చెప్పలేదు. సో ఇక్కడ రెండో వర్షన్ కరెక్ట్ ఏమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇదంతా చేపించాడు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఆ అమ్మాయి హెడ్ గురించి చూస్తే మాత్రం ఇప్పుడు కొన్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి మరీ వెతికిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా దొరకలేదు. సో ఫైనల్గా ఇన్సిడెంట్ అయితే ఇది. ఇప్పుడు అసలు ఇది ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దాని గురించి మనం ఇప్పుడు ఒక అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ మనం అబ్బాయి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిద్దాం. కొన్ని వీక్స్ బ్యాక్ వాళ్ళ వైఫ్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి గొడవ పడి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే తను ఒంటరిగా కొన్ని వారాల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అండ్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ సైడ్ నుంచి చూసుకుంటే ఇటువైపు నుంచి కూడా కొంత ఫోర్స్ వస్తుంటుంది కదా, నువ్వు మీ భార్యను వదిలేసి నన్ను పెళ్లి చేసుకో, ఇలాంటి మాటలు అయితే వస్తుంటాయి కదా. సో
పాస్టర్ చేసిన ఏదో ఒక తప్పు వల్ల అసలు ఈఎంఐ వైపు ఉండాలా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఉండాలా అనే డైలమాలోనే కొన్ని వారాల పాటు ఒంటరితనంగానే ఉన్నాడు. సో ఒంటరితనంగా ఉండడం వల్ల అతనికి లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ కూడా అటాక్ అయ్యి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఈఎంఐ సైడ్ నుంచి కూడా ఫోర్స్ వస్తుంది. సో అమ్మాయిని కన్విన్స్ చేయాలనుకున్నాడు ఏమో మరి. మార్చి 29 అంటే నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి పిలిచి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు. అంటే ఆర్గ్యుమెంట్ అని చెప్పి అంటున్నారు కదా. సో ఈ అమ్మాయి కన్విన్స్ అవ్వకపోగా అక్కడ ఆర్గ్యుమెంట్ రైజ్ అయ్యి ఉండొచ్చు. అండ్ యూ ఆల్ నో దట్ మనకి ఏదైనా కానీ సరే ఒక ఎమోషన్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నప్పుడు, లైక్ ఒక కోపం కానీ లేకపోతే బాధ కానీ సంతోషం కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నప్పుడు మనకి మైండ్ అనేది వర్క్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్లో అతను ఇలా చేసి ఉండొచ్చు. అండ్ చేసిన తర్వాత ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అతను ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ని అలా కట్ చేసి, అంటే ఆ రేజ్, ఆ ఎమోషన్ ఉంటుంది చూసారా, అది అలానే క్యారీ అయిపోయింది త్రూ అవుట్ ఒక 8 hours పాటు, ఇట్లా కొన్ని గంటల పాటు అది క్యారీ అయిపోయింది. ఆ ధైర్యంతోనే అతను ఆ అమ్మాయిని చంపేశాడు, తర్వాత ముక్కలు ముక్కలుగా కోసేశాడు. ఇదంతా కూడా జరిగిపోయింది. బై ద టైమ్ హీ రియలైజ్, అంటే ఆ రేజ్, ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను రియలైజ్ అయిపోయాడు, నేను తప్పు చేశాను అని చెప్పి. అప్పుడు రియలైజ్ అయిపోయి అతను పోలీస్ వాళ్ళకి లొంగిపోవడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పడం కానీ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే మాత్రం ఏం లేదు చెప్పడానికి. అసలు పెళ్ళైన ఒక వ్యక్తితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎందుకంటారు? చేస్తున్నదే తప్పు, మళ్ళీ అందులో ఈ ఆర్గ్యుమెంట్లు, ఈ గొడవలు ఇవన్నీ కరెక్టేనా? ఎప్పటికైనా కానీ సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీనా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరా అంటే ఎవడైనా కానీ సరే ఫస్ట్ ఫ్యామిలీయే అంటాడు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ హియర్. సో ఇప్పటి నుంచైనా కానీ సరే ఈ వీడియో చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరైనా కానీ మారండి. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి చూడడానికి మనకి ఫన్నీగా అనిపించవచ్చు, కానీ ఇవి చాలా దూరం దారితీస్తుంది. సో స్టే సేఫ్. అండ్ ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ మన వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అని మీకు ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే మాత్రం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.